చాలామంది రాజకీయ నాయకులు ధర్మరక్షకులమని, మేమే ధర్మాన్ని రక్షిస్తామని, మీ దృష్టిలో అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మ రక్షణ అంటే ఏంటి సార్? ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని రక్షిస్తూ అందరూ కూడా హిందువులు ఐక్యంతో ముందుకు సాగుతాయి కానీ ధర్మ రక్షణ చేయలేదు. అంటే మీరు బీజేపీ ఫాలో అయ్యేదే హిందూ ధర్మమా? అందరూ హిందూ ధర్మం ఫాలో అవుతారా? అందరు హిందూ ధర్మం ఫాలో అవ్వాలంటే హిందూ అనేది కూడా హిందూ ధర్మం ఫాలో అవ్వాలి. పార్టీ ఇదే సెకండరీ, ఫస్ట్ ధర్మం, ఫస్ట్ మన మతం ముఖ్యం. ఇవాళ విపరీతమైన దాడులు గుళ్ళపైన, హిందూ దేవుళ్ళపైన, ఇవాళ సమాజంలో నాస్తికులు ఎంతోమంది విపరీతంగా పెరిగిపోతారు. ఎందుకు పెరిగిపోతారు అంటే తిరుగుబాటు కూడా మీరు బీజేపీ ఎప్పుడైతే రూలింగ్కి వచ్చిందో అప్పటి నుంచి మీరు దాడులే చేస్తున్నారు కదా, గోరక్షణ పేరుతో కానీ. ఎవరిపై దాడులు చేసారు? మాపై దాడులు జరిగినాయా? మేము దాడులు చేసాం. మీరు కూడా చేసిరని అంటున్నారు కదా. అది ఏం చేసారు చెప్పాలి. అంటే ఇప్పుడు రాజమౌళి మాట్లాడితే రాజమౌళి మీద వ్యతిరేకంగా డెఫినెట్ గా మాట్లాడతాం కదా. అంటే హిందూ మతంలో ఉన్నదే క్షమాగుణం శ్రీపాల్ గారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అబ్యూజ్ చేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకోను, కానీ చట్ట ప్రకారం తిరుగుబడతారా లేదా? తిరగబడతాం కానీ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం. అంటే మిమ్మల్ని వచ్చి ఇప్పుడు నేను కొడుతుంటే ఊరుకుంటారా? నేను నిస్సహాయం అయితే ఊరుకుంటాను. నిస్సహాయులు అయితే ఊరుకుంటారు కదా. హిందువులు నిస్సహాయులు కాదు. హిందువులకు పవర్ ఉంది. అంటే మతానికి కానీ ఉగ్రవాదానికి కానీ సంబంధం లేదు. మతానికి ఉగ్రవాదానికి సంబంధం ఉంది. ఉగ్రవాదం అనే ముసుగులో మతంపై దాడి జరుగుతుంది. ఇప్పుడు ఈ వెస్టర్నైజేషన్ అంటే క్యాసినో ఆడడం కూడా వెస్టర్నైజేషనే కదా. ఆ కెసినోని మీరు ముందుండి నడిపించిన మీరు, అంటే ఇప్పుడు మీలో మార్పు వచ్చి కెసినోలు అన్నింటిని పక్కన పెట్టేసి. ఎస్, అబ్సల్యూట్లీ. కెసినో కూడా నేను ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క చూడమంట. నేను ఒకటే చెప్తా, ఇవాళ యూత్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ అట్లనే వారంకి ఒక రోజు 2 రోజులు గుడికి వెళ్ళండి. ఏది ఉన్నా కూడా మన సాంప్రదాయాల్ని పాటించుకుంటాం. మీరు మీ లిమిటేషన్ తెలవాలి. సరే, అడిక్ట్ అయిన వాళ్ళు ధర్మరాజు లాగా జూదంలో భార్యను పెట్టే పరిస్థితి వస్తుంది కదా. అట్లే అది మరి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆస్తులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, భార్యను కూడా కోల్పోయిండు. మరి మీరు అక్కడ నుంచి మంచి ఎందుకు నేర్చుకోరు? మీ దృష్టిలో బ్రాహ్మణుడు గొప్పవాడా, దళితుడు గొప్పవాడా? అందరూ ఉండాలి. నా దృష్టిలో హిందుత్వమే గొప్పది. హిందుత్వంలో బ్రాహ్మణుడు ఉండాలి, హిందుత్వంలో దళితుడు ఉండాలి. అలాంటి బ్రాహ్మణుడు దళితుడిని లోపలికి రానియట్లేదు కదా. ఇప్పుడు అందరు మనుషులు ఒక రకంగా ఉంటారు కదా. కొందరు నెత్తుల కళ్ళే అహంకార ధోరణితో ఉంటారు కదా. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే బాధ్యత నాది. నేను వైశ్యుడినే, కానీ నేను వైశ్యుని లెక్క నేను ఎప్పుడు అనుకోను. నేను హిందువుననే ఫస్ట్ అంటే. ఇలా దళితుడికి ఏమన్నా ఇబ్బంది అయితే వాళ్ళ తోలు తీస్తా. ఫిజికల్గా నేను పోతా. మీరు హిందూ ముసుగులో బీజేపీని గెలిపించడానికి, బీజేపీని ముందుంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్ అయిపోయినాయండి ఇవన్నీ పనికిరాని ఆరోపణలు. హిందూ ముసుగులో బీజేపీని గెలిపించడం అవన్నీ వేస్ట్. ఇవాళ అవుట్రేడ్గా హిందుత్వానికి కట్టుబడి ఉంటాం. వేరే మాటనే మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మ రక్షకుల లేదంటే ఫక్తు రాజకీయ నాయకుల, అంటే ఇలాంటి మీమాంస, ఇలాంటి సందేహాలు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల్ని చూస్తుంటే మనకి ఎన్నో సందర్భాలలో అనుమానం వస్తుంది. మరి మన చీకోటి ప్రవీణ్ గారు రక్షకుడా, ధర్మరక్షకుడా లేదా ఫక్తు రాజకీయ నాయకుడా అనేది వారి మాటల్లోనే, వారి అంతరంగాన్ని, ప్రతి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. జై శ్రీరామ్. సో అంటే చాలామంది రాజకీయ నాయకులు ధర్మరక్షకులమని, మేమే ధర్మాన్ని రక్షిస్తామని, అంటే ఒకరు నిలువుబొట్టు పెట్టైనా, అడ్డబొట్టు పెట్టైనా, కాషాయపు రంగు వేసైనా, ఇంకొక రంగు వేసైనా అనేక రంగులు వేస్తూనే ఉన్నారు. మీ దృష్టిలో అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మ రక్షణ అంటే ఏంటి సార్? ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని రక్షిస్తూ ఈ కలికాలంలో ధర్మంపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, జరగబోతాయి. అందరూ కూడా హిందువులు ఐక్యంతో ముందుకు సాగుతాయి కానీ ధర్మరక్షణ చేయలేం. ఓకే, ఇవాళ ధర్మరక్షణ చేయాలంటే ఒక్కరో ఇద్దరితో అయ్యేది కాదు. ప్రజలల్లో, హిందూ సోదరులల్లో, సోదరీమణులల్లో ఒక చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి నా ధర్మం జోలికి ఎవరు రావద్దు అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతేనే కానీ ధర్మరక్షణ చేయలేము. ఇవాళ భారతదేశము హిందూ దేశం. ఇవాళ హైందత్వానికి కట్టుబడి ఉంటేనే జీవితాలు బాగుంటాయి. ఇవాళ పాశ్చాత్య కల్చర్లకు పోయి ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో లింకులు ఉన్నాయి. చిన్న చిన్న పాయింట్స్ నేను లింక్ చేసి చెప్తే మీకు అరే దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతారు. 100% సంబంధం ఉంటుంది. అంటే భక్తి ఎందుకు, పూజ ఎందుకు, విధానం ఎందుకు, ఎట్లా ఉండాలి అనేది మనం పాటిస్తూ పోతేనే జీవితంలో మంచిగా పోగలుగుతాం, ముందుకు పోగలుగుతాం. పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు, ఒక హెల్దీ భారతదేశాన్ని చూడగలుగుతాం. ఇవాళ చూస్తే పాశ్చాత్య కల్చర్ని మనము ఒంటికి పట్టించుకొని ఇవాళ ఎగ్జాంపుల్ సూసైడ్స్ కేసు. ఒక 20-30 years బ్యాక్ ఒక సూసైడ్ అనే మాట వింటే అమ్మ ఒక భయం, ఆ వర్డ్ వింటేనే ఒక మనసులో ఒక భయం కలిగేది. ఇవాళ వెరీ కామన్ అయినాయి. డైవర్సులు కామన్ అయిపోయినాయి. ఇవాళ సహజీవనం అనేది ఒకటి కామన్ అయిపోయింది. అడమైన టీవీ షోస్ ఇవన్నీ కూడా జనాల లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి.
ఇవాళ యూత్ పైన ముఖ్యంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే రాంగ్ వేలో వెళ్ళే యూత్ ఇవాళ డ్రగ్స్ కానీ, మందు కానీ, జూదం కానివ్వండి, అదుపు తప్పి అంటే వాళ్ళకి పరిమితి లేకుండా చూసుకుంటూ పోతున్నారు. ఇవాళ ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. సూసైడ్ అనే వర్డ్ ఇవాళ వెరీ కామన్. ఓకే. అంటే ఈ హిందూ ధర్మ ప్రకారం అన్నీ కూడా పద్ధతిగా పాటిస్తే మనిషికి మనోధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, జీవితంలో ఎదగాలనే ఒక దృఢ సంకల్పం ఉంటుంది. ఇవన్నీ కాదని నేను వెస్టర్నైజ్ స్టైల్లో ఉంటా అంటే మాత్రం రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే మీరు అంటే బీజేపీ ఫాలో అయ్యేదే హిందూ ధర్మమా? అందరూ హిందూ ధర్మం ఫాలో అవుతారా? లేదంటే అందరు హిందూ ధర్మం ఫాలో అవ్వాలంట. హిందూ అనేటువంటి హిందూ ధర్మం ఫాలో అవ్వాలి. పార్టీ సెకండరీ, ఫస్ట్ ధర్మం, ఫస్ట్ మన మతం. మతం ముఖ్యం. ఇవాళ విపరీతమైన దాడులు గుళ్ళ పైన, హిందూ దేవుళ్ళ పైన. ఇవాళ సమాజంలో నాస్తికులు ఎంతమంది విపరీతంగా పెరిగిపోతారు. ఎందుకు పెరిగిపోతారు? విపరీతమైన నాస్తికులు. సో ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది. ఇవాళ ఇవన్నీ దారి తప్పిపోతే చెల్లా చెదురైతే జీవితాలు. అంటే హిందూ ధర్మంలో నాస్తికత్వం అనేది కూడా ఉంది, ఆస్తికత్వంతో పాటు. ఇప్పుడు అదే చెప్తున్నా, నాస్తికులని ఇవాళ మొన్న ఒక డిబేట్లో ఒక నాస్తికుడు యదవ ఏమంటాడంటే, మేము 4th ప్లేస్లో ఉన్నాం, మీరు హిందువులు 5th ప్లేస్లో ఉన్నారు అని చెప్తారు. అంటే ఇవాళ నాస్తికత్వం కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. అంటే ఇవన్నీ కలికాలానికి సంకేతాలు. ఇవన్నీ వీఆర్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏముంటుందంటే ఇంకా చెప్పుకోలేనంత పరిస్థితులు. అంటే మీరు మనుస్మృతినే ఫాలో అవ్వాలి తప్ప రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకూడదు అని అంటారు. రాజ్యాంగాన్ని గౌరవం ఇస్తాము. ఇప్పుడు నాస్తికులు ఉంటే నాస్తికులు ఉండండి, వాళ్ళ జాల వాళ్ళు ఉండాలి. కానీ ఇవాళ నాస్తికులలో కూడా కల్తీ నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అనేటోడు దేవుణ్ణి నమ్మొద్దు కదా. దేవుణ్ణి నమ్మొద్దు. నువ్వు దేవుణ్ణి వేరే వాళ్ళ మనోభావాలని కూడా కించపరిచే రైట్ లేదు కదా. ఇవాళ ఉన్న నాస్తికులు హిందువుల మనోభావాలనే కించపరుస్తున్నారు. అంటే హిందువుల ముసుగులో, నాస్తికుల ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అంటే హిందుత్వంపై విషము విరజిమ్ముతున్నారు ఈ నా కొడుకులంతా. అంటే అన్యమత ప్రచారం చేసుకోవడానికి, ఆ మతాన్ని కాపాడుకోవడానికి 100%. వీళ్ళు వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతారు. మరి అల్లా ఉన్నాడా, యేసు ఉన్నాడా అని ఎప్పుడు మాట్లాడరు కదా. అంత ధైర్యం చేయరు కదా. మననే ఎందుకు అంటారు అంటే మన లోపల ఐకమత్య లోపం ఉంది. వీళ్ళని ఏమన్నా కూడా మళ్ళీ సిగ్గుచేటు ఏంటంటే మనము మెజారిటీలో ఉన్నాం. వీళ్ళని ఏమన్నా కూడా పట్టించుకోరు అన్న ఒక ధోరణికి వస్తుంది. కానీ ఇవాళ సమాజం మారుతుంది, హిందుత్వం పెరుగుతుంది, హిందూ సంఘాలు పెరుగుతున్నాయి. అంటే ఇది 21st సెంచరీ మోడర్న్ సెంచరీ. ఇది రాజ్యాంగాన్ని ప్రేరేపించి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిన సెంచరీ. సైంటిఫిక్ టెంపర్మెంట్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన మనం మళ్ళీ మతాల గురించి కొట్టుకోవడం ఎంతవరకు ఆవశ్యకం? కొట్టుకోవడం ఏముండదు. హిందువుల జోలికి వస్తేనే ప్రాబ్లం వస్తుంది. హిందువులైతే ఎవరు జోలికి పోరు కదా. వచ్చి హిందువులను గెలకడం, హిందూ దేవీ దేవతలను అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాంగ్ కామెంట్ చేయడం ఎవ్వరు. ఇప్పుడు మీరు అంటారు కదా రాజ్యాంగం అని. రాజ్యాంగం అదే చెప్తుంది కదా, ఎవరు మనోభావాలను కించపరచొద్దని. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. అదెందుకు ఫాలో అవుతలేరు? అది కూడా ఫాలో కావాలి కదా. అవును, కానీ ఫాలో మేమేం చెప్తామంటే మాకు వేరే మతాలతో సంబంధం లేదు, వేరే మతాలకు మేము గౌరవం ఇస్తాం. అన్లెస్ మా మతానికి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం తిరుగుబాటు చర్య. తిరుగుబాటు కూడా మీరు బీజేపీ ఎప్పుడైతే రూలింగ్కి వచ్చిందో అప్పటి నుంచి మీరు దాడులే చేస్తున్నారు కదా, గోరక్షణ పేరుతో కానీ. ఎవరిపై దాడులు చేసిరు చూపించండి. మాపై దాడులు జరిగినాయా? మేము దాడులు చేసినాం. మీరు కూడా చేసిరని అంటున్నారు. ఏం చేసిరు చెప్పాలి మీరు. అంటే ఇప్పుడు రాజమౌళి మాట్లాడితే రాజమౌళి మీద వ్యతిరేకంగా డెఫినెట్ గా మాట్లాడతాం కదా. అంటే హిందూ మతంలో ఉన్నదే క్షమాగుణం గారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అబ్యూజ్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఉంటే దానికంటూ చట్టం ఉంటది కదా. ఊరుకుంటారా అని అడుగుతున్నా. నేను ఊరుకోను, కానీ చట్ట ప్రకారం తిరుగుబడతారా లేదా? తిరగబడతాం, కానీ చట్ట ప్రకారం న్యాయ ప్రకారం. అంటే మిమ్మల్ని వచ్చి ఇప్పుడు నేను కొడుతుంటే ఊరుకుంటారా మీరు? నేను నిస్సహాయం అయితే ఊరుకుంటాను. నిస్సహాయులు అయితే ఊరుకుంటారు కదా. హిందువులు నిస్సహాయులు కాదు. హిందువులకు పవర్ ఉంది. అంటే మీరు మెజారిటీ ఉన్నారు కాబట్టి దాడి చేస్తా అంటారు. ఎవరు చేసిరు? మాపై దాడి జరిగిందా? మేము దాడి చేసినామా? కాశ్మీర్లో మతం పేరుతో అడిగి మరి ప్యాంట్లు ఇప్పి చూసి మాపై దాడి చేసిర్రా? మరి మేము దాడి చేసినామా? మీరు చెప్పండి. అంటే సేమ్ కాశ్మీర్లో ఉన్న అన్సర్టనిటీని, అక్కడ ఉన్న వైలెన్స్, కాశ్మీర్ పండితులపై దాడులు జరిగిందా? పండితులు దాడి చేసి. అంటే సౌత్ ఇండియాలో కూడా అలాంటివి క్రియేట్ చేయాలి. అదే నేను అడిగిందని చెప్పండి. కాశ్మీర్లో ఉన్న పండితులు దాడి చేసిర్రా? పండితులపై దాడి జరిగిందా? ఉగ్రవాదానికి సాధారణ మతానికి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఉగ్రవాదం వచ్చే మరి మతం పేరుతో అడుగుతున్నారు కదా. మతం పేరుతో అడిగే కదా చంపినారు కాశ్మీర్లో. మొన్న మతాన్ని అడిగే చంపినారు కదా. అంటే మీరు ఉగ్రవాదం కల్మా చదువు అని అడిగినారు, కల్మా చదవకపోతే చంపేసినారు. డౌట్ ఉన్న వాళ్ళని ప్యాంట్లు ఇప్పి మరి చూసి చంపేసినారు.
అంటే మరి దేనికి ఇది? ఉగ్రవాదం దేనిపై జరుగుతుంది? వాడొక టెర్రరిస్ట్, ఉగ్రవాదము వాడొక దేనిపై రోగు. జరుగుతుంది? ఉగ్రవాదం దేనిపై జరుగుతుంది? ఉగ్రవాదం మతం ముసుగులో ఒక మతాన్ని కించపరుస్తున్నట్టు దేశం పైన జరుగుతుంది, మతం దేశం పైన కాదు, జరగట్లేదు. ఉగ్రవాదం మతంపై జరుగుతుంది, హిందువులపై జరుగుతుంది, హిందూ మతంపై జరుగుతుంది, ఉమ్. భారతదేశంలో అత్యధిక నివసించే హిందువులపై జరుగుతుంది, భారతదేశంపై జరుగుతుంది. అంటే బ్యాంకులన్నీ కొల్లగొట్టి ఎగ్గొట్టిన వాళ్ళు హిందువులు ఎక్కువ ఉన్నారా, ముస్లింలు ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు అదే ఆ పాయింట్ చూస్తే ఉమ్. ముస్లింలు అందరు చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరు మంచోళ్ళు కాదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఇలా బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని హిందూ ద్రోహులు అన్నారు. వాళ్ళని ఫినాన్షియల్ క్రైమ్స్ చేసిన వాళ్ళని హిందూ ద్రోహులు అన్నారు. ఉమ్. వీళ్ళు మా మతంపై దాడులను చేసిన వాళ్ళని హిందూ ద్రోహులు అంటారు. దానికి సంబంధమే లేదు. మీరు అడిగిన దానికి దీనికి సంబంధమే లేదు. అంటే మతానికి కానీ ఉగ్రవాదానికి కానీ సంబంధం లేదు. మతానికి ఉగ్రవాదానికి సంబంధం ఉంది. ఉగ్రవాదం అనే ముసుగులో మతంపై దాడి జరుగుతుంది. అంటే కేవలం ఒక మతమే ఉగ్రవాదం చేస్తున్నదా? ఒక మతమే ఉగ్రవాదం చేస్తున్నారని మాకు సంబంధం లేదు. ఒక మతంపైనే మీ ఉగ్రవాద విశ్వరూపం చూపిస్తారు కదా. ఇవాళ హిందువులను చంపాలనే టార్గెట్ చేస్తారు కదా. ఇవాళ లవ్ జిహాద్ ఎందుకు జరుగుతుంది? మొన్న రేజిన్ అన్న విషయం పట్టుకురు ఇక్కడ డాక్టర్. ఎవరిని చంపనీకి విషయం పెట్టిర్రు? ఎవరు చంపనీకి విషయం తయారు చేశారు? ఎవరిని చంపనీకి? అంటే మీ ఇంటెలిజెన్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఇంటెలిజెన్స్ పట్టుకున్నారు కదా. అందుకే ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఉన్నందుకే పట్టుకున్నారు. మరి ఇక్కడ ఎక్కడ చూసినా ఆటోలు నడిపే దగ్గర నుంచి ఎక్కడ చూసినా రోహింగ్యాలే ఉన్నారు కదా. రోహింగ్యాలు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. మరి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. దొంగ ఐడి కార్డులు ఎవరిస్తున్నారు? దొంగ ఓటర్ కార్డులు ఎవరిస్తున్నారు? అంటే వెస్ట్ బెంగాల్, బర్మా నుంచి 10 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే 10 స్టేట్లు దాటుకొచ్చేంత వరకు కూడా మీరు మాక్సిమం ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్నందుకే ఇంత మటుకు ఇలా బాగుంది భారత్. వెస్ట్ బెంగాల్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద రోహింగ్యాస్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఏరిపారేయాల్సిన పని ఎన్ఐఏ చేస్తుంది. ఏరిపేయాల్సిన పని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఎంత ఉంది? మరి ముత్యాలమ్మ గుడి దాడి జరిగినప్పుడు 100 మంది ముస్లిమ్స్ ఒక హోటల్ నుంచి బయటికి వచ్చినారు. ఆ హోటల్లో ఏం జరుగుతుంది అంటే ఆ క్లాసెస్ జరుగుతున్నాయంట, మోటివేషనల్ స్పీచెస్ క్లాసెస్. అక్కడ ఉన్న మెట్రోపోలిస్ హోటల్లా మోటివేషనల్ స్పీచ్ జరిగేంత హోటలే కాదు అది. అక్కడ ఒకవేళ మోటివేషనల్ క్లాసెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే వరల్డ్ అయితే మరి ఒక్క మతానికి చెందిన వాళ్ళు ఉండరు కదా. అంటే నేషనల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అంటారు ఈ విషయంలో. స్టేట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. స్టేట్లో జరిగే మీటింగ్లో స్టేట్ ఇంటెలిజెన్స్ పని అది. ఎక్కడైతే మెట్రోపోలిస్ హోటల్ సికింద్రాబాద్లో ఉందో అక్కడ 100 మంది దొరికితే కనీసము డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా వాళ్ళని వదిలేసినారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందా? ఇప్పుడు చెప్తారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తారా కాదు, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్తున్నాం కదా. నడి రోడ్డుపై సికింద్రాబాద్ లాంటి రద్దీ ప్రదేశంలో వచ్చి ఒక మతానికి చెందినవాడు వచ్చి అమ్మవారు తలకాయ నరికేసినాడు, విగ్రహం తలకాయ. మరి అప్పుడేమైంది? అంత జరిగినా కూడా మళ్ళీ ఆడ ఆ ఇన్సిడెంట్ అయినాక వీడు ఏడు నుంచి వచ్చిండు ఏం చేస్తున్నాను చూడడానికి పోతే ఆడ 100 మంది ఉంటే 100 మందిని బ్యాగులు మూటగలి మీడియాలో వచ్చినాయి చూసుకోండి, సింపుల్గా వదిలేసినారు. అట్లీస్ట్ వెరిఫై చేయాలి కదా. ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు అవుతున్నాయి? దేని గురించి అవుతున్నాయి? దేని గురించి మోటివేట్ చేస్తారు మీరు దేని గురించి మోటివేట్ చేస్తారు? అంటే మతానికి సంబంధించిన మత విషయాలు ప్రస్తావించవచ్చు కదా. మరి అది మోటివేషనల్ స్పీచెస్ అయితే ఎందుకైతే? మత విషయాల్లో మతానికి సంబంధించిన విషయాలు మీరు చెప్పుకోవచ్చు, మీకు ఆ రైట్ ఉంది. కానీ మద్రాసులలో ఏమవుతుంది, మస్జిద్లలో ఏమవుతుంది మరి చెక్ చేయాల్సిన పని ఎవరిది? లోకల్ గవర్నమెంట్దే కదా. అవును, సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి అన్ని మతాలని ఒక దగ్గరికి ఒక చట్టంలోకి తీసుకొస్తే ఇదంతా ఉండదు కదా. ఏది చేసినా కూడా నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు వేరే మతాన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే మీకు మెజారిటీ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో, మీరు ఏదనుకుంటా చేయొచ్చు. చేస్తున్నారు మరి, చేస్తున్నందుకే కదా ఇవాళ మొన్న అంత పెద్ద ఉగ్రదాడిని తప్పు లక్షల మందిని చంపే ప్రయత్నం చేస్తారు ఆ డాక్టర్. అది బీహార్ ఎలక్షన్ల కోసం మీరు పన్నిన డ్రామానే అంటున్నారు. ఏది చేసినా ఒక డ్రామా, తీవ్రవాదిని పట్టుకున్నా డ్రామానే, ఏం చేసినా డ్రామాని. అర్థం పడతాం ఉందా? బీహార్ ఎలక్షన్లు ఎక్కడ, హైదరాబాద్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇట్లా మీలాంటి వాళ్ళు ప్రశ్నించబట్టి ఇట్లా ఉల్టా సీదా అడగబట్టుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీ అందరిని చూస్తే నాకు సెక్యులర్ లెక్క కనబడుతుంది. కంప్లీట్ గా 1 సైడ్ మాట్లాడే లెక్క, యాంటీ హిందూ ఎలిమెంట్ లెక్క కనబడుతుంది మీరు. నేను యాంటీ హిందూ ఎలిమెంట్ నాకు అట్లనే కనబడుతుంది మీరు అడిగేదాన్ని. అంటే మీరు శభాష్ అన్నారు మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవడం 100% రాజ్యాంగాన్ని ఫాలో అంటే యాంటీ ఎలిమెంట్. మీ మతాన్ని రాజమౌళిని తిడితే మీకు బాధ అవుతుందా? రాజమౌళిని తిట్టినందుకు బాధ కాదు, ఆయన స్టేట్మెంట్ గురించి ఇవాళ మీరు టీవీ ఛానల్ వినండి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఒక ఓటు పెట్టండి మీరు, రాజమౌళి మాటలు సమర్థమా కాదా అని ఒక ఓటు పెట్టింది, దాని బట్టి తెలిసిపోతుంది. ఇలా హిందూ సమాజం ద్వేషిస్తుంది ఆయనని. హిందువుల గొప్పతనం ఏం తెలుసా? నువ్వు ఒక మంచిగా చిన్నగా
హెల్ప్ చేసినా మంచి చేసినా నెత్తులు ఎక్కించుకొని చూస్తారు హిందువుల గొప్పదనం. ఇవాళ అదే మాట హిందువులు మరి అన్నాక మా మనోభావాలను కించపరిస్తే గోడకేసి కొడతాము, పాతాళానికి దొక్కుతాము. అంటే పెద్ద పెద్ద భక్తులు భక్త కన్నప్ప కూడా శివయ్యని ఫస్ట్ వ్యతిరేకించి అన్నోడే. వాళ్ళు తీసిన అనేక సినిమాలలో కూడా భక్త రామదాస్ కాంచి ప్రతి ఒక్కరు వ్యతిరేకించిన రిజల్ట్ వాళ్ళే. మంచిది విషయం. అవును, ఈయన కూడా మారుతాడేమో, కానీ హిందూ ధర్మంలో ఉన్న క్షమాగుణం, మీరనే అట్లా క్షమాగుణం క్షమాగుణం మీలో కనపడట్లేదు కదా. హిందూ ధర్మంలో ఉన్న క్షమాగుణం కనబడుతుంది కదా మీకు. హ్మ్. మరి దేవీ దేవతల చేతిలో ఉన్న ఆయుధాలు కూడా కనబడుతున్నాయి కదా. అవును ధర్మంపై దాడి జరిగితే ఆయుధ ప్రయోగం చేయమన్నారు, మా దేవతలే చెప్పారు. అవును చేయమన్నారు. మీరు ఇప్పుడు దేవతల్ని నువ్వు కూడా ఒక్కరినే ఉన్నావు, నేను ఒక్కరినే ఉన్నా, వచ్చి నీపై దాడి చేస్తే నువ్వు డిఫెండ్ చేసుకుంటావా చేసుకోవా? డిఫెండ్ చేస్తాం, అంత మాత్రాన అంటే మనం వదిలేస్తావా? చంపేయం కదా. ఇప్పుడు నిన్ను కత్తి పట్టుకొని పొడుస్తుంటే వదిలేస్తావా? చంపుకొని వదిలేస్తావా? మూకుమ్మడి దాడి అయితే చేయం కదా. ఒక్కనే చేస్తా, ఉమ్. నేను ఒక్కనే ఇప్పుడు నీ మీద దాడి చేస్తా, కత్తి పట్టుకొని పొడుస్తూ నువ్వు వదిలేస్తావా అని అడుగుతున్నా. డిఫెండ్ చేసుకోవా? అవును చేసుకుంటా చేసుకో. చేసుకుంటాం, మేము కూడా అదే చేస్తాం. కానీ డిఫెండ్ చేయడం వేరు, దాడి చేయడం వేరు. మేము ఇప్పుడు డిఫెండే చేస్తున్నాము. రాజమౌళి విషయంలో మేము మాటలతోటే అన్నాం, మేమేం దాడి చేయలే కదా. ఆమె యాంకర్ శివజ్యోతి విషయంలో కూడా ఆధార్ కార్డు బ్లాక్ చేయగానే మీరు అందరు సంబరాలు అవును, కొందరు లక్షల కోట్ల మంది విశ్వసిస్తున్న దాని గురించి ఉల్టా సీదా మాట్లాడితే ఎవ్వరు లేదు. సూపర్ చేసిరు టీటీడీ, దండం పెట్టి చెప్తున్నా. ఇట్లా ఎవరైనా దేవుళ్ళపై ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. మీకు సెంటిమెంట్ ఉండే లైన్లో నిలబడ్డు, మళ్ళీ ఉల్టా సీదా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఒక నోటి కానీ మాటకు- ఒక్కటి వినండి, ఆమె క్షమాపణ కోరింది, అది చాలా మంచి విషయం. అదే అంత మాత్రాన ఆధార్ కార్డు బ్లాక్ చేయడం వల్ల దేవుడికి దూరం టీటీడీ కాల్ చేసినట్టే తీసుకుంది. కదా. yes, టీటీడీ కాల్ తీసుకుంది. దేవుడికి దూరం చేసినట్టే కదా. కొన్ని విషయాలల్లో కఠినంగా వ్యవహరిస్తే వేరే వాళ్ళ నోర్లు లేవవు. లేకపోతే ఇలా కొండపై పోయి అన్యమత ప్రచారం చేస్తారు, బ్యాన్ ఉంది కదా ఆడ. అవును, మరి ఆ రాజ్యాంగం వాళ్ళకి వర్తించదా? హిందువులకే వర్తిస్తుందా? రాజ్యాంగం ఎవరికైనా వర్తిస్తుంది. మరి వర్తిస్తే మరి కొండలపై వెళ్ళి మీరు ఒక మా పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు అన్యమత ప్రచారం ఎట్లా చేస్తారో చెప్పండి నాకు. ధార్మిక సంస్థల దగ్గరికి వెళ్ళి చేయడం అది ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎవరు కూడా చేయాలి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎవరు కూడా హర్షించారు. మరి అప్పుడు కానీ మత పేరుతో దాడులు చేయడం, ఇప్పుడు మీరే అంటున్న అదే అక్కడ కూటమి ప్రభుత్వంలో 1,00,000 కిలోల గోమాంసం దొరికితే ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. డెఫినెట్ గా దానిపై కఠిన చర్యలు తీసు, ఎవరని ఉండని. అంటే రాజమౌళి విషయంలో ఇంత కఠినంగా మాట్లాడిన మీరు ఇప్పటి వరకు ఆ విషయంలో ఒక్కసారి మొన్న నాకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే తెలుస్తూనే నేను అదే రోజు చెప్పిన, ఎవ్వడని ఉండని, వాడు రూలింగ్ లో ఉండని ఆపోజిషన్ ఉండని, వాడు ఇట ప్రూవ్ అయితే వానిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవడని ఉండని, ఎట్టి పరిస్థితిలో ఉండని. అందులో ఎక్స్క్యూజ్ లేదు, క్షమాపణ కూడా చెప్పేది ఉండదు. అందులో ఎవరు కూడా క్షమించరు, హిందువులు అనేటోళ్ళు ఎవరు కూడా క్షమించరు. ఓకే, అంటే మీరు ఇందాక పాశ్చాత్య సంస్కృతి గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ వెస్టర్నైజేషన్ అంటే క్యాసినో ఆడడం కూడా వెస్టర్నైజేషనే కదా. మరి ఆ కెసినోని మీరు ముందుండి నడిపించిన మీరు అంటే ఇప్పుడు మీలో మార్పు వచ్చి కెసినోలు అన్నింటిని పక్కన పెట్టేశారు. అబ్సల్యూట్లీ. క్యాసినో కూడా నేను ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క చూడమంట, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క చూడమంట. ఇవాళ క్లబ్కి వెళ్తుర్రు, బార్లకు వెళ్తుర్రు, డిస్కోలకు వెళ్తుర్రు. నేను ఒకటే చెప్తా, ఇవాళ యూత్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ అట్లనే వారంకి ఒక రోజు 2 రోజులు గుడికి వెళ్ళండి. మన సాంప్రదాయాల్ని పాటించుకుంటా, ఏది ఉన్నా కూడా మన సాంప్రదాయాల్ని పాటించుకుంటా మీరు మీ లిమిటేషన్ తెలవాలి. ఎక్కడ ఎంత ఉండాలో మనకు లిమిటేషన్ తెలిస్తే ఫర్దర్గా మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి 100 సార్లు చెప్పింది, 100 ఇంటర్వ్యూలు చెప్పింది. ఒకసారి అడిక్ట్ అయిన వాళ్ళు ధర్మరాజు లాగా జూదంలో భార్యను పెట్టే పరిస్థితి వస్తుంది కదా. అట్లే అది మరి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆస్తులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, భార్యను కూడా కోల్పోయిండు. మరి మీరు అక్కడ నుంచి మంచి ఎందుకు నేర్చుకోరు? మంచి అంటే అలవాటు వేరు, మనకు మంచి నేర్చుకోవాలి. మరి ఎవరైనా ఒక లిమిట్ ఉండాలి. ఇవాళ మీకు మీ బండి మీ కారు 240 మ్యాక్సిమం స్పీడ్ మీటర్ చూపిస్తుంది. 240 నడపొచ్చు అని నడిపితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఇది కూడా అంతే. పరిమితికి దాన్ని మించిపోతే ఏదైనా కూడా యాక్సిడెంట్ అవుతుంది. పరిమితికి మించిపోతే ఏదైనా కూడా జీవితంలో నష్టమే జరుగుతుంది. అంటే ఒకప్పుడు విలాసాలని లేదంటే ఇలాంటి జూదాలని ప్రోత్సహించిన మీరు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టాలని ఏదైతే లీగల్ గా ఉందో, ఎక్కడైతే లీగల్ గా ఉందో, ఎవరిని రా 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 అని అయితే ఎవరిని పిలవం కదా. ఎక్కడైతే లీగల్ గా ఉందో అక్కడ మేము బిజినెస్ చేసినాం, అది మా బిజినెస్. ఓకే, అంటే లీగల్ గా గోవుల్ని చంపినా కూడా రైటే కదా. మరి అప్పుడు గోవుల్ని లీగల్ గా చంపనీకి లేదు కదా. అంటే ఒట్టిపైన గోవుల్ని ఒట్టిపైన ఆవుల్ని లీగల్ గా ఎక్కడ లీగల్ గా ఉంటే ఎవరు గోరక్షణ చేయరు. పోలీసు వాళ్ళు లీగల్ గా ఉంటే ఎవరు గోరక్షణ చేయరు. ఇలా గోరక్షణ ఎందుకు చేస్తున్నారు? పోలీసు వాళ్ళు కరెక్ట్ లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్లను బేఖాతరు చేస్తున్నారు. కాబట్టి నేను అందరు పోలీసు వాళ్ళు అంటే కొందరు అంటున్నా. కాబట్టి
మరి ఇలా గోరక్షకులు తయారయ్యారు. మరి ఈ గోరక్షకులపై దాడులు జరుగుతాయి. ఈ రోజు మీరు ఎంతమంది గురించి మాట్లాడారు? మీరు హిందుత్వం ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు కదా, మరి ఎక్స్పోర్ట్ ఎవరు ఎక్స్పోర్ట్ చేసారు? గోరక్షణలో ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు? గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. అదే ఎవరు చేస్తారు? అంటే మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు వస్తున్నాయి కదా ఎక్స్పోర్ట్ చేసేది. పర్మిషన్ మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్కి ఆనుకొని ఉన్న దానికి పర్మిషన్ వస్తుంది. కానీ దేనికి కూడా ఇల్లీగల్ ఇప్పుడు మా డిమాండ్ కూడా అదే, గోవుని జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయాలి. జాతీయ ప్రాణిగా టైగర్తో పాటు గోవును కూడా డిక్లేర్ చేయాలని ఒక ఫైట్ నడుస్తుంది. దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం. పార్టీలు మా పార్టీ అయినా కూడా మేము దాని గురించి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా యాజ్ ఏ ఫస్ట్ నాకు పార్టీ కంటే ముఖ్యం హిందుత్వం కాబట్టి ఫస్ట్ అదే డిమాండ్ చేస్తున్నాం. వేదకాలంలో ఆర్యులు గోమాంసం తిన్నారనేది ఉంది కదా మనకి. నాకు తెలియదు అది. మీరు అంటున్న మనుస్మృతి కానీ మీరు 100 మంది చెప్పిన దానికి మరి నాకు తెలియదు అది. మీ ముందు మనుస్మృతి రాజ్యాంగం పెడితే మీరు మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తానో అంటే నా హిందుత్వానికి ఇస్తా. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హిందుత్వాన్ని పాటిస్తూ ఇస్తా. అంటే మొదటి ప్రాధాన్యత రాజ్యాంగం అంటే మీ దృష్టిలో ఏంది? ఇప్పుడు అంటే మీ దృష్టిలో ఏంది రాజ్యాంగం అంటే ఏంది? అంటే మనకు మనం రాసుకున్నా మనకు మనం నేను పాటిస్తారంటే ఏం పాటించాలి? రాజ్యాంగాన్ని ఏం చట్ట ప్రకారం నియమాలు. ఇప్పుడు వర్ణ ధర్మం ఉంటది, వర్ణ సిస్టమ్ ఉంటది. ఇక్కడేమో రాజ్యాంగంలో ఈక్వాలిటీ ఉంటది, అక్కడేమో క్షత్రియుడు గొప్పోళ్ళు, వైశ్యులు గొప్పోళ్ళు, బ్రాహ్మణులు గొప్పోళ్ళు అంటారు. ఇక్కడ సర్వ మనుషులు ప్రతి ఒక్కరు గొప్పోళ్ళు అనే అంటారు. మీరు దీంట్లో ఈ రెండిట్లో దేనికి? డెఫినెట్ గా అందరు ఈక్వలే అంట. నేను కూడా ఇవాళ ఎక్కడన్నా దళితులపై మీరు గతంలో చూడండి, దళితులపై అక్కడక్కడ నేను నమ్మలేకలేదు. ఫస్ట్ దళితుల గుళ్ళల ఇవాళ డేట్ల కూడా దళితులపై గుళ్ళల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గుళ్ళల రాణిస్తలేరంటే లేకుండొచ్చు. నేను అంటే నమ్ముతలే ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటివి జరుగుతున్నాయని. కానీ లైవ్ సంఘటనలు నేను చూసిన, నాకు ఫోన్లు వచ్చినాయి, ఇమీడియట్ రెస్పాండ్ అయినా. దళితుడు కూడా ఇంపార్టెంట్ హిందుత్వానికి. దళితుడు మనెంబడే ఉండాలి. దళితుడికి ఏడనైనా గుడిల ప్రవేశానికి ఎవడన్నా అడ్డం కల్పిస్తే మాత్రం వాళ్ళ తోళ్ళు తీస్తాను బహిరంగంగా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నా. దాని గురించి 2-3 సంఘటనలు నేను స్పందించిన, అక్కడ మాట్లాడి సార్ట్అవుట్ చేసిన. వర్ణ సిస్టమ్ ఉండాలా వద్దా? అవసరమే లేదు ఇవాళ డేట్లో. మీ దృష్టిలో బ్రాహ్మణుడు గొప్పవాడా, దళితుడు గొప్పవాడా? అందరూ ఉండాలి. నా దృష్టిలో హిందుత్వమే గొప్పది. హిందుత్వంలో బ్రాహ్మణుడు ఉండాలి, హిందుత్వంలో దళితుడు ఉండాలి. మరి అలాంటి బ్రాహ్మణుడు దళితుడిని లోపలికి రానియట్లేదు కదా. అదే అక్కడక్కడ చెదురుముదురు. ఇప్పుడు అందరు మనుషులు ఒక రకంగా ఉండరు కదా. కొందరు నెత్తుల కళ్ళే అహంకార ధోరణితో ఉంటారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే బాధ్యత నాది. నేను వైశ్యున్నే, కానీ నేను వైశ్యుని లెక్క నేను ఎప్పుడు అనుకోను. నేను హిందువుని అనే ఫస్ట్ అనుకో. ఇలా దళితుడికి ఏమన్నా ఇబ్బంది అయితే వాళ్ళ తోలు తీస్తా, ఫిజికల్ గా నేను పోతా. గతంలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. రేంజర్ల రాజేష్ అని ఒక యువకుడు ఫుల్ దీని గురించి బాగా ఫైట్ చేస్తాడు. అన్న నాకు ఇక్కడ ఈ సమస్య వచ్చింది, మరి మీ స్పందన ఏంది అని అంటే ఇమీడియట్గా మీరు అడగండి. నేను ఇమీడియట్గా స్పందించి ఆడ సార్ట్అవుట్ చేసిన. ఎక్కడన్నా కూడా ఇవాళ కుల వివక్షకి చోటు లేదు. ఎక్కడన్నా కుల వివక్షకు పాటు పడితే ఫస్ట్ నేనే వస్తా అందరి తరఫున. అంటే ఇప్పుడు కుల వివక్షత వచ్చింది సామాజిక బహిష్కరణల వల్ల. వాళ్ళు మతం మారితే ఎప్పుడో 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద మూర్ఖత్వంతో చేసిన దానికి ఇవాళ ఏ జనరేషన్ వాళ్ళు ఇవాళ దానికి మనం సరెండర్ కావాల్సిన అవసరం లేదు. దాన్ని అనుభవించాల్సిన అవసరం ఏ దళిత సోదరుడికి లేదు. డెఫినెట్గా వాళ్ళ తరఫున నేను నిలబడతా. ఎక్కడ ఏది జరిగినా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను వస్తా. అంటే దళితులకు ఏ అన్యాయం జరిగినా 100% ఈ కుల వివక్షకు సంబంధించి ఎట్లాంటి అన్యాయం జరిగినా అవుట్రేడ్గా నేను వస్తా. అవుట్రేడ్గా వస్తా అని చెప్పడం కాదు, మాటలు కాదు, చేతలు ఉన్నాయి. యూ కెన్ సీ ఇన్ యూట్యూబ్స్ ఆల్సో. మీరు ఎక్కడైనా కూడా చూడండి, ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి, డెఫినెట్గా నేను. మరి వాళ్ళు సామాజిక వివక్షతకు గురైన వాళ్ళు మతం మారగానే మీరు ఎందుకు రిజర్వేషన్ తీసేయాలంటున్నారు? మరి అది వివక్షతే కదా. మతం మారిందంటే దేనికైతే రిజర్వేషన్లో సిస్టమ్ ఉందో దాని ప్రకారమే నడవాలి. ఇవాళ హిందువుల ముసుగులో ఎంతో మంది క్రిస్టియన్స్ మరి రిజర్వేషన్లు పొందుతారు. హిందువులకు చెందాల్సిన రిజర్వేషన్లు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? తప్పే ఉంది దాంట్లో. మతానికి సంబంధించి లేదు కదా రిజర్వేషన్. 100% మతానికి సంబంధించే ఉంది. ఇవాళ పాస్టర్లు ఎంతో మంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలల్లో హిందువులు అని చెప్పుకుంటారు, పోయి పాస్టర్ జాబ్ చేస్తారు, మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తారు ఇల్లీగల్ గా, వచ్చి మళ్ళీ రిజర్వేషన్లు పొందుతారు. ఎందుకు పొందాలి? మా హిందూ సోదరులకు పొందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు పొందాలి? ఇలా మా గుళ్ళకు సంక్షేమానికి వచ్చే నిధులు మా గుడికి వేయాలి కదా. మా ప్రసాదం పెడితే తిన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు రెడ్డి గారు? మీరు మాట్లాడతామండి, ఎప్పుడు మాట్లాడతారు? ప్రసాదం పెడితే తినరు, ప్రసాదం తినరు, దాని గురించి మాట్లాడండి. మా ప్రసాదమే అవసరం లేదు, మరి మా సంక్షేమం మేము సెంటిమెంట్గా మా గుళ్ళకి వేసిన డబ్బులు మీకెందుకు?
మరి దాని గురించి మీరు ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు మీరు? నాకు చేతనైనంత ఫైట్ చేస్తా. అంటే ఈ ఎండోమెంట్ ఒక్కటి ల్యాండ్ వినండి, ఈ ఒక్క ఫైట్ ఒక్క చికోటి ప్రవీణ్ తోటి కాదు, ప్రతి హిందూ తోటి అయితేనే అవుతుంది. ఇది ఒక్క మనిషితోటి, ఇది వన్ మ్యాన్ షో కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. అందరి లోపల మార్పు కలగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము. మీరు హిందూ ముసుగులో బీజేపీని గెలిపించడానికి, బీజేపీని ముందుంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్ అయిపోయినాయండి ఇవన్నీ. ఇవన్నీ పనికిరాని ఆరోపణలు, ఇవన్నీ పనికిరాని ఆరోపణలు. హిందూ ముసుగులో బీజేపీని గెలిపించడం అవన్నీ వేస్ట్. ఇవాళ అవుట్రేడ్గా హిందుత్వానికి కట్టుబడి ఉంటాం మేము. వేరే వేరే మాటనే మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ మీ ప్రయారిటీ హిందుత్వమా బీజేపీ? 100% ఓపెన్గా 100 సార్లు చెప్తున్నా, బహిరంగ సభలు చెప్తున్నా, నా ప్రయారిటీ హిందుత్వం. బీజేపీ ఏదైనా రోజు చెప్పింది నువ్వు ఈ యాక్టివిటీస్ చేయొద్దు అంటే దండం పెట్టి నేను నమస్కారం పెడతాను. నా హిందుత్వం గురించి నేను అంటే మీ బీజేపీయే గెలిస్తే హిందువులకు మీరు చేయబోయే, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న హిందువులకు మీరు ఎలాంటి ధార్మికమైన నిర్ణయాలు తీసుకుపోతున్నారు? ఇక్కడున్న ఎలాంటి మార్పుల్ని మనం చూడబోతున్నాం? డెఫినెట్గా ఎట్లాంటి దాడులు అయితే హిందువులపై జరుగుతుందో దానిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ఇవాళ గుళ్ళపై దాడులు జరిగినా, దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఎవడు మాట్లాడినా వాళ్ళపై ఏం లేవు, నామమాత్రం కేసులు, ఎఫ్ఐఆర్లు చేస్తారు, పట్టించుకునే నాదులు లేవు. రేపటి దినము హిందూ వ్యతిరేక శక్తులు ఎవరు కూడా 1కి 100 సార్లు ఆలోచించే విధంగా మేము తయారు చేస్తాం చట్టాలు తెలంగాణలో. ఓకే, వాళ్ళని కూడా గౌరవిస్తాం డెఫినెట్గా. అందరు ఈ భారతదేశం అన్ని మతాల వాళ్ళది, కానీ వన్ సైడ్ దాడులు చేస్తే ఇప్పుడు కర్ణాటక స్టేట్లో కాంగ్రెస్ గెలిస్తే ఒక గోవుని అడ్డంగా నరికి బీజేపీ ఫ్లాగ్ పెట్టడం ఎంత అన్యాయం అండి. నీకు బీజేపీ మీద కసి ఉంటే ఒక మూగజీవిని చంపుడు ఎందుకు? మా సెంటిమెంట్లు చంపాలనే ప్రయత్నం ఎందుకంత కుట్ర? ఎందుకంత కుట్ర? మేము ఎప్పుడు కుట్రలు చేయలేదే. అంటే అది ఎవడో ఒకడు చేసిన దానికి మొత్తం ఒక మతానికో ఒక వర్గానికో ఎందుకు? అంటే ఇవాళ ఇప్పుడు ఈ ఎన్ని దాడులు జరిగినాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చెప్పండి. డైరెక్ట్ చెప్తారు కదా, ఒక్క నిమిషము, కట్టర్ మేము హిందుత్వానికి పనిచేస్తాం బీజేపీలో అనుకుందాం. డైరెక్ట్ మేము ఏ రోజు చెప్పలేము మాకు హిందూ సంక్షేమే ముఖ్యం, వేరే వాళ్ళు అవసరం లేదని చెప్పలే కదా. మోదీ గారు ఎప్పుడు చెప్పలే అట్లా. మోదీ గారు అన్ని వర్గాలు కావాలి, అందరికీ మంచి చేసుకుంటూ పోతాం అన్నట్టు. మరి డైరెక్ట్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాని అర్థం ఏందండి? అంటే మీ హిందువులు ఏం చేయలేకపోతున్నారనే కదా అర్థం. ఎందుకు ఇప్పుడు ఎట్లా హిందువులు ఓట్లే లేవా? ఇప్పుడు అలా ఉన్నప్పుడు మరి అదే మాట అన్న బంజారా హిల్స్లో మీరు ఓడిపోయినారు కదా, కనీసం 10,000 ఓట్లు కూడా రాలేదు కదా. అది అక్కడ వేరే వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎట్లా జరిగింది ఓటింగ్ అందరికి తెలుసు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో. అంటే నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తారు, మీ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. అది ఎంత మటుకు కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను. కరెక్ట్ అయినా ప్రజా నిర్ణయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చి గెలిచారు. మీకు వేరే వర్గం 60,000 వచ్చి 10,000 ఓట్లు కూడా ఇప్పుడు అడిగేదానికి నేను చెప్పండి. హిందువుల, నేను అదే చెప్తున్నా, హిందువులలో ఐక్యత లేదు, బయటికి రావాలని లేదు, ఓటేద్దామని లేదు. ఇలా వన్ సైడ్ ఓట్లు, ఒక వర్గానికి చెందిన ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్కి ఇవ్వండి, కొంచెం కొన్ని ఓట్లు బీఆర్ఎస్కి ఇవ్వండి. డెఫినెట్గా మాకు ఆ వర్గం ఓట్లు తక్కువనే ఉంటాయి కదా. మీరు కనీసం ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు. ఎందుకు ప్రచారం అన్ని బ్రహ్మాండంగా చేసినాం. అందరూ అడిగే టైంలో వచ్చి స్టార్ట్ చేసారు తప్ప ముందు నుంచి ఒక స్ట్రాటజీ ప్రకారం ఏ స్ట్రాటజీ చేసినా ఇప్పుడు నువ్వు పోయి యాకత్పూర్ అలా గెలుస్తావా? ఏమో వాళ్ళని కూడా మీరు మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అందిస్తే ఎందుకు గెలవరు? అరే ఏం మాట్లాడతారు? ఎంత చేసినా వాళ్ళు వాళ్ళ ధర్మం వైపే ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని పట్టుకొని వన్ సైడే ఉంటారు వాళ్ళు. ఇవాళ ఎంఐఎం ఇంపాక్ట్ బాగుంది. ఇదే ఓవైసీ ఏం చెప్పినాడు? ఇంతకుముందు ఏ పార్టీలో సపోర్ట్ చేస్తుండే ఓవైసీ? బీఆర్ఎస్కి చేస్తుండే. అవును, బీఆర్ఎస్కి చేసినప్పుడు 10 ఏళ్ళు మొత్తం అధికారం ఎటువైపు ఉంటే అటు సైడ్ ఉన్నాడు. ఇప్పుడు ఇటు ఇటు కాంగ్రెస్ వైపు మరలినాడు, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. గోడ మీద పెళ్లి లేక మరలి ఏమంటాడు? జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ హయాంలో డెవలప్మెంటే కాలేదని చెప్పిండు కదా మన స్టేట్మెంట్. మరి 10 ఏళ్ళు ఏం బీకినవరా నాయన? నువ్వు 10 ఏళ్ళు సంకలనం నాకినావు కదా బీఆర్ఎస్ది. మరి బీఆర్ఎస్ అప్పుడే నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళకు నీకు డెవలప్మెంట్ అవుతుందో లేదో తెలుసు కదా. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? డెవలప్ ఎందుకు చేస్తలేరు? డెవలప్ చేయకపోతే మీకు సపోర్ట్ ఇయ్యనని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలే? వాళ్ళకి అధికార దాహం. ఏ పార్టీ రూలింగ్లు ఉంటే తెలంగాణలో వాళ్ళ సంకలనాకే అలవాటు. ఎంఐఎం పార్టీ తత్వం. ఇవాళ ఎంఐఎం ప్రభావం కూడా ఉన్నది. అక్కడ వన్ సైడ్ ఓట్లు కాంగ్రెస్కి ఓపెన్గా సపోర్ట్ చేసారు. మరి అన్ని ఓట్లు ఉన్నప్పుడు నువ్వు నీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలే? ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టొచ్చు కదా.
పెట్టొచ్చు. మరి ఎందుకు పెట్టలే? పెట్టలేదంటే వాళ్ళకి డైరెక్ట్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు. మరి ఇలా కాంగ్రెస్ లో హిందువులు ఆలోచించుకోవాలి. ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రులు, సీఎం. నేను గల్లీ చూసా, మేము కూడా సర్వే చేసాం, చూసాం. రహమత్ నగర్లో, కార్మిక్ నగర్లో మీరు అంటున్న వేరే ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా, అంటే బోరబండ దగ్గర నుంచి చూసినా, మహబూబ్ నగర్ నుంచి అక్కడ నుంచి వచ్చిన సెటిల్లర్స్ హిందువులు ఉన్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు రాలేదని, లేదంటే వాళ్ళకు సరిగ్గా డ్రైనేజ్ సమస్య ఉందని అనేక సమస్యలు చెప్పారు. చెప్పాలంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది గడ్డపైన, అక్కడ మొత్తం చెత్తేసి ఉంది. బట్ మీరు ఎంతవరకు ఒక ప్రతిపక్షంగా దాన్ని వెళ్ళి వెలుగులోకి 10 ఏళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నారు, మీరు ఎంతవరకు చేశారు అసలు? ఎంత మొర పెట్టుకున్నా దున్నపోతు పోయేద వర్షం పడ్డ తీరుగా గత ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళు కూడా. మరి అక్కడ హిందువులు ఉన్నారు కదా, మరి లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్కి ఎందుకు గెలిపించారు? మరి ఈ సమస్యల గురించి ఎందుకు అడగలే? హీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ కదా, హీఈస్ అన్ ఎమ్మెల్యే. అవును, అంటే మీరు బీజేపీ ముందునే నడిపిస్తుందన్న మీరు ఎంతవరకు పోరాటం చేశారు? శివాలయం చూస్తే, శివాలయం పక్కన మటన్ బొక్కలు పడి, శివాలయం పక్కన ఇవన్నీ కుట్రలు కావాల్సుకొని ఎంతవరకు దాన్ని వింటున్నారా? మా మందిరాల పక్కన ఇట్లాంటి మాంసాలు ఇవన్నీ చేసేది కావాల్సుకొని. నేను చెప్తున్నా కదా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవంగానే ఒక గోవుని చంపి బీజేపీ జెండా పెట్టిరంటే ఎన్ని కుట్రలు అవుతున్నాయి. ఇవాళ రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సింది ఎవరు? మేమో వాళ్ళ? ఇద్దరు. మేము ఫాలో అవుతున్నాం, వాళ్ళే ఉల్లంఘిస్తారు. మీరు ఫస్ట్ మనుస్మృతియే నాకు ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రాధాన్యత నా మతమే అంటున్నారు కదా. నాకు పర్సనల్ ఒపీనియన్ ఉంటది కదా, నా పర్సనల్ ఒపీనియన్ ఎవరికి వాళ్ళు గౌరవిస్తున్నా కదా, ఎవరికి వినండి. నేను గౌరవిస్తున్నా, గౌరవించకపోతే మా విశ్వరూపం వేరే ఉంటది. రాజ్యాంగాన్ని గౌరవించే మాటలతోటి సాగుతున్నాయి, గౌరవించకపోతే మాటలు కాదు వేరేనే అవుతుంది. అంటే పూర్తిగా మీరు ఎంతసేపు మా మీద దాడి చేసిన దానికి ఏం మాట్లాడరు, మేము రియాక్ట్ అయితే మాట్లాడుతున్నారు. ఇదే నాకు నచ్చదు హిందువులలా. లేదు, ఎవరి మీద మీరు ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంటర్వ్యూ చేసేటోళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఎవరు కానీ మనకు కూడా సొంత ఫీలింగ్ ఉండాలి. మీరు గుడికి వెళ్తారుగా, నేను వెళ్తాను, దండం పెడతారు. మరి మీ దేవుణ్ణి అన్నప్పుడు మీరు ఎంత రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అవుతాం, కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవుతాం. చట్టాన్ని చేతిలోకి తీసుకెళ్ళి ఏం తీసుకున్నాం? వాళ్ళ మీద ఏ రకమైన కంప్లైంట్? ఇప్పుడు నేను రాజమౌళి అన్న దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పరా? చట్టాన్ని గౌరవించకుండా ఏమన్నా చెప్పండి నాకన్నా. అంటే ఒక వ్యక్తి తన ఒపీనియన్ చెప్పినప్పుడు, నా ఒపీనియన్ నేను చెప్పిన, అంటే రాజమౌళి అనే ఒక చిన్న వ్యక్తి, ఆ చిన్న వ్యక్తిని హైలైట్ చేయడం వల్ల మన మతాన్ని మనం దిగజార్చుకున్న చిన్న వ్యక్తే. మతంతో పోలిస్తే చాలా ఎవడని చిన్న, కానీ నువ్వు చిన్న వ్యక్తి అంటున్నావు చూడు, ఆ వ్యక్తి యొక్క మనోభావాన్ని వ్యక్తపరిచే విధానం వేరే ఉంటది. ఏదైతే వ్యక్తపరుచునో ఆ విధానం వల్ల ఇవాళ మా మనోభావాలు ఆ విషయంలో మీరు చెప్పేది కరెక్ట్. పబ్లిక్ డయాస్ మీద దగ్గర నమ్మకం లేకపోతే నీ ఇంటి వరకు పరిమితం. దేవుడు ఎట్లయితే ఇంటి వరకు. మరి ఇదే రాజమౌళి ఇన్ని హిట్స్ ఇచ్చినప్పుడు హనుమంతుడిని ఎప్పుడు ప్రైజ్ చేయలేదే? ఈ హనుమంతుడి వల్లనే నాకు ఇన్ని హిట్స్ వచ్చినాయి, ఈ హనుమంతుడి వల్లే నేను వరల్డ్ మొత్తం ఫేమ్ అయినా, ఈ హనుమంతుడి వల్ల నాకు 1000 కోట్లు వచ్చినాయి. మరి ఏ రోజు అనలేదు ఒక గ్లిచ్ వస్తే హనుమంతుడి మీద కారణం అంటావు. నువ్వు నమ్మనప్పుడు మా దేవుడిని అనే నీకు రైటే లేదు కదా. 200% అది వాస్తవం. మరి దాన్ని రియాక్ట్ అయితే కూడా మీరు బాగా రియాక్ట్ అవ్వడం వేరు, దాడిలాగా మాట్లాడడం వేరు. దాడి డెఫినెట్గా అది ఘాటుగానే రియాక్ట్ అవుతాం. ఎవరైనా ఘాటుగానే రియాక్ట్ కావాలి. ఘాటుగా రియాక్ట్ కాకనే ఇన్ని రోజులు ఇట్లా ఈడి వరకు వచ్చింది. అంటే అది ఓన్లీ కొంతమందికి, అంటే ఎవరైతే ఇట్లా ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది తప్ప మీ ఓన్ గా జరుగుతున్న, అంటే బీజేపీ పార్టీలో కానీ లేదంటే కూటమిలో జరుగుతున్న వాటి విషయాలలో డెఫినెట్గా దేని మీద అయినా మేము ప్రశ్నిస్తాం. ఇట్లాంటి సంఘటనలు జరిగి ఎవరన్నా మనోభావాలు కిచ్చపరిచే విధంగా అంటే మాత్రం దేనిపైన స్పందిస్తాం. అంటే మీది ఎలక్షన్ వరకే ఉంటుంది తప్ప, అంటే మీ లీడరే, మీ బండి సంజయ్ జూబ్లీ హిల్స్ పేరు మారుస్తా అన్న బండి సంజయ్ గెలిస్తే కరీంనగర్ గెలిచి ఇన్నేళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు పేరే మార్చలేదు కదా. మార్చాలి డెఫినెట్గా. మేము అందుకే అంటున్నాం, మాకు అధికారంలో వస్తే మారుస్తాం సార్. తెలంగాణలో అధికారం ఇవ్వండి. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు కదా. ఒకసారి డిఫరెన్స్ చూడండి. డబుల్ ఇంజన్ సర్కార్ ఎఫెక్ట్. మీరు తిరగడమే కనపడట్లేదు కదా. మీరు 100% తిరుగుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో ఒక్క జూబ్లీస్ పట్టుకొని మీరు జూబ్లీస్ అంటారు. బీఆర్లో అద్భుతంగా గెలిచినాం, దాని గురించి మాట్లాడరండి. భారతదేశంలో ఎంత మంచిగా నడుస్తుంది చెప్పండి, దాని గురించి మాట్లాడలే. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది, దాని గురించి మాట్లాడు. ఫర్దర్ కర్ణాటకలో బాగా ఇస్తాం, వెస్ట్ బెంగాల్లో ఇస్తాం, తెలంగాణలో కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు అనాపాలజెటిక్ సనాతని హిందూ అన్న వ్యక్తి
నిన్న మీ దిష్టి తెలంగాణ వాళ్ళ దిష్టి తగడం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ నాశనం అయినాయి, కనపడకుండా పోయినాయి అనే ఎవరు? స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు ఎప్పుడు నిన్న. నేను చూడలే, ఏమన్నారు? తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోయి కనపడకుండా పోయినాయి అనే స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు కొబ్బరి చెట్లు నాశనం? కోనసీమలో. అవునా? తెలంగాణలో దిష్టి? దిష్టి. తెలంగాణలో దిష్టి ఎందుకు తగులుతుంది? అదే ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. మీ ఈ విషయంలో మీరు మతాన్ని ముందేసుకొని నడుపుతున్న పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తారా, ప్రాంతానికి సపోర్ట్ ఇస్తారా? డెఫినెట్గా ఎవరైనా మతాన్ని ముందేసుకున్న వాళ్ళు అయితే, ఇప్పుడు నేను మతాన్ని ముందేసుకునే నడుస్తాను. నేను రాంగ్ స్టేట్మెంట్లు మాట్లాడా. ఇవాళ నా ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒకటే చెప్తా, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర రాష్ట్రం ఒక కన్ను. ఇప్పుడు కూడా కలిసిమెలిసే ఉండాలని కోరుకుంటాం. కలిసిమెలిసే ఉండాలి. ఓకే, అంటే మన ఆకలి మంట వేరే నాయకులకు అది దిష్టిలాగా కనపడితే అంటే మీరు అక్కడ దేని గురించి నాకు ఆయన దేని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అర్థం కాలేదు. ర్యాండమ్ గా మాట్లాడుతూ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండేటి తెలంగాణ డిస్టి ఎందుకు తగులుతుంది? తెలంగాణ వాళ్ళకి మాకేం తక్కువ ఉందని అక్కడ పోయి డిస్టి తగిలిచ్చే అంత సీన్ ఏముంది? తెలంగాణ వాళ్ళకి ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ లేదు కదా. మరి ఏ విషయంలో ఇచ్చిరో నేను చూడండి, నేనేం మాట్లాడలేదు. ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిరో అనేది నేను చూడలేదు. చూడది మాత్రం నేను దాని మీద కామెంట్ చేయగలను. కానీ ఒక్కటి చెప్తా, ఎవరన్నా ఉండని, చికోటి ప్రవీణ్ ఉండని, వేరే వాళ్ళు ఉండని, ఎంత తోపు తురుమైనా సరే తప్పు మాట్లాడితే ఎవరైనా సరే క్షమాపణ కోరితే దానంత ఉత్తమమైన గుణం వేరే లేదు. ఇవాళ నేను కూడా స్లిప్ కావచ్చు, ఇవాళ రాజమౌళి స్లిప్ అయిందని అనుకుంటున్నాను. కానీ అహం అవసరం లేదు. అరే తప్పైంది, నేను ఇట్లా అనుకోలే, ఇట్లా అన్నా అన్నది ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా గౌరవం పెరుగుతుంది, మంచివి ఇంకా గౌరవం పెరుగుతుంది. మత స్వాతంత్ర హక్కు అందరికీ ఉంటుంది కదా. అంటే దళితులు ఎవరైతే ఉన్నారో అన్యమతానికి మారడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? దాన్ని ఎందుకు మీరు ఎవరు కూడా మతాలు మారొద్దని అంటున్నారు? అది వాళ్ళ స్వేచ్ఛతో సంబంధించింది కదా. అది ఎవ్వరు స్వేచ్ఛ వాళ్ళకి. కానీ మతాలు ఒక ఆశ చూపించి బలవంతం మత మార్పిడి ఇది చట్టరీత్యా నేరం. అవును. సో మేము కూడా డెఫినెట్గా దాని గురించి పోరాటం చేస్తాం. మీరు డబ్బులు ఆశ చూపించి మా మతంలోకి రా అంటే తప్పు. మధ్యలో యూపీలో మీకు తెలుసా, ఒక బ్రాహ్మణ్ణి మతం మార్పిస్తే 10 లక్షలు 15 లక్షలు, ఒక రెడ్డిని ఇట్లా చేస్తే 8 లక్షలు, ఒక వైశ్యాన్ని చేస్తే 5 లక్షలు. అంటే మతానికి కులానికి రేటు కట్టి ఒక దుష్టుడు ముస్లింలకు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రీసెంట్గా మన యోగి సర్కార్ గట్టిగా అరెస్ట్ చేసినారు. అది తప్పు. నువ్వు ఇష్టంతో పోతే రాజ్యాంగం మీకు కల్పించింది ఆ హక్కు, ఏ మతంలో కన్నా పోవచ్చు. అవును. సో మీరు పోతున్నారు, వాళ్ళ ఇష్టం. పోకుండా ప్రయత్నం చేస్తున్నాం కదా, మాకు కూడా హక్కు ఉన్నది కదా. అంటే మీ మత ప్రచారం మీరు చేస్తున్నారు తప్ప మీరు ఎవరిని కూడా ఆపట్లేదు. మేము మత ప్రచారం చేయట్లేదు. ఎక్కడైతే ఇల్లీగల్గా మత మార్పిడి జరుగుతుందో అక్కడ డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే గర్వాపసి లాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మీ మతం గురించి మీరు గొప్పగా చెప్తున్నప్పుడు మా మతం గురించి మేము గొప్పగా చెప్తాం. మన మతంలో ఎందుకు ఉండాలనేది మేము కూడా చెప్తాం కదా. మా మతం ఎందుకు వదలొద్దు అని చెప్పి సింపుల్ లాజిక్. అది ఇల్లీగల్గా బలవంతపు మత మార్పిడులు చాలా సంఘటనలు జరిగినాయి, డబ్బులు ఆశ చూపించి. సో అట్లాంటిది ఎక్స్ట్రీమ్లీ తప్పని చెప్పి. అంటే ఇప్పుడు మీరు అంటే మతాన్నే ధర్మరక్షణనే మత ధర్మాన్నే ముందేసుకొని వెళ్తున్న బీజేపీ అసలు మతమే లేదన్నా, అసలు మతమే దేవుడే లేడన్నా ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఈటల రాజేందర్కి మీరు అసలు టికెట్ ఎట్లా ఇచ్చారు? ఆయన ఇప్పుడు ఇచ్చిండ స్టేట్మెంట్ ఏమన్నా? ఆయన కమ్యూనిజం నుంచి ఆ సిద్ధాంతాల నుంచి వచ్చిన వ్యక్తి. మనిషి మారొచ్చు కదా, మనిషి ఎప్పుడైనా మారొచ్చు కదా. అంటే ఎక్కడ కూడా ఆయన మతానికి ధర్మరక్షణ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా పూజలు కనపడలేదు. చేయడా? పూజలు చేస్తాడు. అంటే ముందు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గుళ్ళకు పోతాడు రాజేందర్ గారు. అంటే చెగోవేరా అన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి కూడా భారతదేశంలో ఎంతో మంది హిందుత్వం పాటించకుండా మార్పు చెంది బుద్ధి కలిగి, మన బండి సంజయ్ గారు కూడా అన్నారు కదా, రాజమౌళి బుద్ధి మారాలి, దేవుణ్ణి నమ్మాలి అని ఆశిస్తున్నామని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. డెఫినెట్గా ఎవరన్నా మారితే యాక్సెప్ట్ చేయొచ్చు కదా, తప్పే. వాళ్ళు రాజకీయాల అవసరాల కోసం వచ్చే వాళ్ళని కూడా మీరు తీసుకొని లేదు, రాజకీయాల అవసరం అని మేము అనుకోవడం లేదు. అంటే వారి అవసరాల మీ అవసరాలని మేము అనుకోవడం లేదు. ఎలా అయినా దేవుణ్ణి నమ్ముతాడు, పూజలు చేస్తాడు, గుళ్ళకి పోతాడు, అన్నీ చేస్తాడు. మరి మాకేం అబ్జెక్షన్ లేదే. మీకు అబ్జెక్షన్ అంటే వాళ్ళు క్లియర్గా అంటే సిద్ధాంతం లేకపోయినా లేదేమో, ఇప్పుడు ఉందేమో, మంచి మారొచ్చు కదా. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దాడులు చేస్తున్నా మీరు మాట్లాడుతున్న వ్యక్తులకు కూడా ఇప్పుడు లేదేమో, మారిస్తే మారుతారేమో. ఎవరు ఇప్పుడు మీరైతే ఎవరు అంటున్నారో, ఎవరి మీద అయితే మీరు కోప్పడుతున్నారో వీళ్ళు మా ధర్మాన్ని హేళన చేస్తున్నారని వాళ్ళని కూడా మార్చుకోవచ్చు కదా. ఓకే, వీళ్ళు దాడులు చేస్తున్నారు కదా మా పైన,
దాడులు చేస్తున్నారు కదా, దాడులు చేస్తుంటే అయ్యప్ప అని అనుకుంటూ కూర్చోవాలన్నా? వాళ్ళు దాడులు చేస్తున్న నెపంతో మీరు దాడులు చేయడం వల్ల వైలెన్స్ పెరుగుతుంది తప్ప మార్పు అయితే మేమేం దాడులు కనపడదు. చేయలేదే, మేము ఎక్కడ చేసినాం దాడులు? ఎక్కడ దాడులు చేయలేదే. ధర్మం పేరుతో చేసే దాడే కదా. ధర్మం పేరుతో ఎప్పుడు దాడి చేయరు, ధర్మం గురించి చేస్తాం, అవసరం పడితే చేస్తాం. ఇప్పుడు కూడా చెప్తాం. అంటే ఎంతవరకైనా వెళ్తారా? వెళ్ళాలి మరి, వెళ్తానే కదా చెప్తున్నా కదా. ధర్మం గురించి ఏడికన్నా వెళ్తాం మేము. డెఫినెట్గా వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళాలి. వచ్చి మా మీద దాడులు చేస్తుంటే చేతిలో గాజులు కట్టుకొని కూర్చునే అంత సినిమా లేదు. ఇలా మేము ఇంటి పైన ఎవడో దొంగలు దాడి చేస్తే నువ్వు రిఫండ్ కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చి నేను రాజ్యాంగాన్ని పాటిస్తా, వాడు నన్ను చంపుతున్నా నేను పక్కకు జరుగుతా, పొడవని నేను రాజ్యాంగాన్ని పాటిస్తా, నేను డిఫెండ్ చేసుకోలేను అంటే కాదు. అదే చట్టంలో అదే చట్టంలో రాజ్యాంగంలో చెప్పింది, ఎప్పుడైతే నీపై దాడి జరిగిందో యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. డిఫెండే అన్నారు తప్ప వైలెన్స్ ని ప్రేరేపించే విధంగా మేమేం ఉండకూడదు. ప్రేరేపించలేదే వైలెన్స్. అంటే చేస్తుంటే అంటే మేమేం ఒక ప్రేరేపించలేదే. మతానికి అందరిని మూకుమ్మడిగా తయారు చేసి మేమేం ప్రేరేపించలేదే. వైలెన్స్ ని ప్రేరేపిస్తే ఎవడు కూడా మాట్లాడే తలకాయలు లేస్తాయి. వైలెన్స్ ని ప్రేరేపిస్తే మేమేం ప్రేరేపించలేదే. ఇది వైలెన్సే కదా. మేమేం ప్రేరేపించలే కదా. వైలెన్స్ ని ప్రేరేపిస్తే తలకాయలు లేస్తాయి అని చెప్తున్నాం. మేమేం ప్రేరేపించడం లేదు కదా. తలకాయలు లేవడం అనేది ఆబ్వియస్ గా అది మీరు వైలెన్స్ అంటారు కదా వైలెన్స్ ని ప్రేరేపిస్తారు. ప్రేరేపిస్తే డెఫినెట్గా తలకాయలు వేస్తాయి. ప్రేరేపిస్తలేం కదా, మేము డిఫెండ్ చేసుకుంటాం. మా దగ్గర రావద్దని చెప్తున్నాం. సింపుల్ లాజిక్. మా దగ్గర రాకపోతే ఏ బాధ లేదు కదా. మా దగ్గర రాకపోతే ఏ బాధలే లేదు కదా. గెలకటోళ్ళు మీరు. అంటే ధర్మం పేరుతో వాళ్ళ మతాల్ని వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా మీరు గెలుపుతున్నారని. వాళ్ళ మతాలు అంటే వాళ్ళ మతంలో చెప్తుర్రా, హిందువులపై వాడండి, హిందూ గుళ్ళపై దాడులు చేయండి, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయండి అని చెప్పి వాళ్ళ మతం అని చెప్తారు. అంటే మీరు బీజేపీ ప్రభుత్వం కనుక ఇక్కడికి వస్తే తెలంగాణలో మీరు ఓల్డ్ సిటీని మొత్తం గ్లోబల్ సిటీగా హైటెక్ సిటీ లెవెల్లో మారుస్తారా? డెఫినెట్గా మారుస్తాం. మంచి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం సోదరుల జీవితాలు కూడా మంచిగా కావాలంటాం మేము. ఇవాళ గచ్చిబౌలి హైటెక్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ డెవలప్ అవుతుంది. ఓల్డ్ సిటీ అదే 30 ఏళ్ళ నుంచి అట్లనే ఉంది, 40 ఏళ్ళ నుంచి అట్లనే ఉంది. అవే మోరీలు, నాలాలు, అవే రేకులు. మరి వాళ్ళ ఇప్పుడు ఇంత తోపు మాటలు మాట్లాడతాడు కదా ఓవైసీ, మరి ఏం డెవలప్మెంట్ చేసిండు? అవే ఇరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇస్తే చేస్తారు కదా. డెఫినెట్గా ఇస్తాం ఫండ్స్, మీరు వాడుకోవాలి. లోకల్లో నువ్వు రిప్రజెంటేటివ్, నువ్వు యూ హ్యావ్ టు, నువ్వు చేయాలి డెవలప్మెంట్, నీ బాధ్యత అది. ఆయన బ్లైండ్ నమ్మకం, ఏం చేసినా నేను మతం పేరుతో స్పీచ్ ఇస్తే నాకు ఓట్లు పడతాయి అని ఒక బ్లైండ్ నమ్మకం. అందుకే వన్ సైడ్ నడుస్తుంది. అంటే అభివృద్ధి కూడా చూడలేని అమాయకులే కదా వాళ్ళు. 100% వాళ్ళు అంటే మతం ముసుగులో వాళ్ళని హిప్నటైజ్ చేసి పెట్టారు. అంటే బీజేపీ వస్తే ఓల్డ్ సిటీని ముందుండి Definitely డెవలప్ చేసే బాధ్యత 100% ప్రవీణ్ కుమార్ గారు తీసుకోవాలి. 100% ఈ విషయంలో జరిగితే మాత్రం మీకు 200% మీకు ఇప్పుడే నేను కంగ్రాచులేట్ చేస్తా. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మా ప్రభుత్వము ఒకసారి తెలంగాణలో వస్తే ఈక్వల్గా మేము డెవలప్ చేస్తాం, అందులో డౌట్ అనేది లేదు. ఫస్ట్ ఓల్డ్ సిటీనే డెవలప్ చేస్తారు. స్టార్ట్ విత్ ఓల్డ్ సిటీ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఓల్డ్ సిటీ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ.